నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. నేను మీ ప్రత్యూష. బులెటిన్లకు వెళ్లే ముందు హెడ్లైన్స్. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల. 9168 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష. ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశం. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన. కిసాన్ మేళాలతో అన్నదాతకు అవగాహన. పరిశోధన ఫలాలు క్షేత్రస్థాయికి చేరుస్తున్నామన్న నిరంజన్ రెడ్డి. పేదింటి ఆడబిడ్డలకు సర్కార్ సాయం. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మంత్రి సబితా పర్యటన. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. నిర్మల్ జిల్లా టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. గులాబీ పార్టీలో చేరిన ఖానాపూర్ మైనారిటీ నేతలు. కండువ కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 9168 పోస్టుల భర్తీ చేయనుంది. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 2701 ఉద్యోగాలను నింపనున్నారు. అటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2077 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ లేదా మేలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రాష్ట్రంలో గ్రూప్ 4 సంబంధించి 9168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డు ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయడం జరిగింది. వీళ్ళకు ఏప్రిల్ లేదా మేలో నెలలో పరీక్షలు నిర్వహించేందుకు కూడా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా 9168 పోస్టుల్లో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో 20 డిపార్ట్మెంట్లలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు 6859 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862, పంచాయతీరాజ్ శాఖలో 1245 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల. ఇవి కూడా జూనియర్ అసిస్టెంట్లు. అలాగే 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 జూనియర్ యాక్టరింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ పోస్టులకు సంబంధించి వివిధ కేటగిరీలుగా సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్డ్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రధాన శాఖలకు సంబంధించి అగ్రికల్చర్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే యూనివర్సిటీల్లో దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఉన్న ఖాళీలు ఏవైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ లో వెలువడించడం జరిగింది. అలాగే ఉన్నత విద్యా మండలిలో మొత్తంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు ప్రధాన యూనివర్సిటీలు 10 యూనివర్సిటీల్లో ఉన్న దాదాపు 684 పోస్టులకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ లో వెలువడించడం జరిగింది. అలాగే మున్సిపల్ శాఖలో అత్యధికంగా 2701 పోస్టులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ గతంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు ఈసారి కూడా అమలు చేస్తూ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తంగా కూడా ఈ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆయా కేటగిరీలుగా అకౌంటెంట్ కి సంబంధించి అకౌంట్స్ కి సంబంధించిన పరీక్ష ఉంటుంది. మిగతా సాధారణ జనరల్ గా అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళకి 300 మార్కులకు పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించిన సిలబస్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. 150 మార్కులకు సంబంధించి జనరల్ స్టడీస్, అలాగే మరో 150 మార్కులకు సంబంధించి ఆర్థమెటిక్ అండ్ వర్బల్ రీజనింగ్ సంబంధించిన ఎబిలిటీస్ కి సంబంధించిన
పరీక్ష కూడా నిర్వహించేందుకు సిలబస్ ని ఇప్పటికే టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎవరైతే నిరుద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో చాలా జంబో గ్రూప్ 4 గా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక క్రమ పద్ధతి ప్రకారం ఈ సిలబస్ ను ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే ఉద్యోగ ఈజీగా కొట్టే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం అటు గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పరీక్షలకు సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ విడుదలకు సిద్ధమవుతుంది. అవి కూడా మరొక కొద్ది రోజుల్లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు నోటిఫికేషన్ రానున్నాయి. అటు ఇప్పటికే ఆర్థిక శాఖ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కూడా అనుమతించింది. దాదాపు 13,000 పోస్టులకు సంబంధించి కూడా త్వరలోనే డిఎస్సి ద్వారా మరో నోటిఫికేషన్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. మొత్తంగా ఈ డిసెంబర్, జనవరి రాబోయే 6 నెలల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఒక పండుగ వాతావరణంలో ఉద్యోగ అవకాశాలకు ప్రిపరేషన్ కేటాయించే మంచి సమయం ఆసన్నమైందని చెప్పేసి విద్యావేత్తలు, ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. అన్ని పట్టణాలకు కొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించి వచ్చే మార్చి 31 లోప అందజేస్తామని తెలిపారు. ఆ డ్రాఫ్ట్లను అన్ని పట్టణాలకు పంపిస్తామన్నారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కొత్త మాస్టర్ ప్లాన్లను అమలు చేస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో అత్యాధునిక సాంకేతికతతో దోబీ గార్డ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ ప్రారంభించాలని సూచించారు. అన్ని వైకుంఠ ధామాలను సుందరంగా అభివృద్ధి చేయాలన్నారు. పట్టణాల్లో డిజిటల్ డోర్ నెంబర్లను కూడా ప్రతి ఇంటికి కేటాయించేలా ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మరోవైపు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రివ్యూలో మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. నూతన కలెక్టరేట్ సముదాయంలో కలియదిరుగుతూ అన్ని విభాగాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోతే రోడ్లో సీఎం సభాస్థలిని మంత్రులు పరిశీలించారు. ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగరరావు, రవిశంకర్, రమేష్ బాబుతో పాటు ఎమ్మెల్సీలు రమణ, పాడి కౌశిక్ రెడ్డి, భానుప్రసాదరావు మంత్రుల వెంట ఉన్నారు. అంతకుముందు జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. కులవృత్తుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల పర్యటించారు. ధర్మపురి వద్ద గోదావరి నదిలో 2 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లల పెళ్లికి వరలాంటిదని అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 28 వార్డులకు చెందిన 107 మంది లబ్ధిదారులకు మంత్రి సబితా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా బిన్ హమాదీ సాదీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని మైండ్ స్పేస్ జంక్షన్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న మైండ్ స్పేస్ దగ్గర మెట్రో 2వ దశ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఇటీవలే రివ్యూ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు మైండ్ స్పేస్ జంక్షన్ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. 10 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, పలువురు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. మా నాగారం మున్సిపాలిటీలో 8 కోట్లతోటి మన స్టామ్ వాటర్ కోసం గత కొన్ని సంవత్సరాల సంది కూడా బాధపడుతున్నారు ఇక్కడ నాగారం ప్రజలందరూ కూడా, కాలనీవాసులు. దానికి ఈరోజు 8 కోట్లతోటి మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు దానికి శాంక్షన్ చేసి ఈరోజు దాన్ని భూమి పూజ చేసుకున్నాం. అదే మాదిరిగా ఇక్కడ ఈ కాలనీల 50 లక్షలతోటి ఇక్కడ కూడా 20 కాలనీలలో రాంపల్లికేలో చెట్టోళ్ళు చాలా మంది పాత బస్తీల వాసులందరూ కూడా మొన్న వర్షాలకు ఈ కాలనీలన్నీ కూడా డ్రైనేజ్ నీటితోటి మునిగిపోయినాయి. చాలా ఇబ్బందికరం ఉండే దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ డ్రైనేజ్ 2 ఫీట్ల లైన్ కానీ ఇవన్నీ కూడా దీనికి కూడా 50 లక్షలతోటి భూమి పూజ చేసుకున్నాం. అదే మాదిరిగా 1,60,00,000తోటి అక్కడ 16 రోడ్లు అవన్నీ కూడా సీసీ రోడ్లు కూడా దానికోసం కూడా భూమి పూజ చేసుకున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు కిసాన్ మేళాకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై స్టాల్స్ ను ప్రారంభించారు. పరిశోధన ఫలాలు రైతులకు చేర్చడం కోసమే కిసాన్ మేళాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేరడం అనేటువంటిది వైజ్ఞానికంగా చేరాలి, అనుభవైకంగా చేరాలి. రైతులు ఆ ఫలాలను, పరిశోధన ఫలాలను అందుకొని అద్భుతమైనటువంటి ఉత్పత్తులు సాధించాలి. ఎప్పటికప్పుడు నూతన వంగడాలు, నూతన పరిశోధనలు, నూతన సాంకేతికత ఏదొస్తే అది రైతులు దాన్ని వాడి వ్యవసాయాన్ని ఒక ఆధునిక పరిశ్రమగా రూపాంతరం చెందించాలి. వేల సంవత్సరాలుగా వస్తూ వచ్చినటువంటి సాంప్రదాయ వ్యవసాయానికి బదులు ఈ ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో వ్యవసాయం అంటే ఇది కూడా ఒక పరిశ్రమ అని చెప్పి మనం రుజువు చేయాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ కేటగిరీలలో 9 మెడికల్ కాలేజీల కోసం 3,897 పోస్టులు మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీలో 433 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. వైఎస్ షర్మిల వ్యవహారం ఆడపిల్లలాగా లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్దలో నూతనంగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ను ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కౌకుంట్లలో తహసీల్దార్, ఎంఓఈఓ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలను ప్రారంభించారు. కౌకుంట్ల, దేవరకద్ర మండలాలకు చెందిన 84 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలలో మంత్రి మల్లారెడ్డి విస్తృతంగా పర్యటించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లో పర్యటించిన మంత్రి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మన కార్పొరేషన్ మీటింగ్ దాంట్లో చాలా మట్టుకు డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతి వార్డులో కూడా పని జరుపుకోవాలి. ఇక్కడ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా నిన్న మా సీఎం కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా తప్పకుండా ఆ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ
స్టామ్ వాటర్ నేను మొన్న పాదయాత్ర చేసిన దాంట్లో ఐడెంటిఫై చేసిన అన్నీ కూడా వాళ్ళకు వివరించిన, పూర్తిగా లెటర్ రూపంలో కూడా ఇచ్చిన. ఈశ్వరీభాయ్ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆమెకు ఘన నివాళి అర్పించారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన దిశాలి ఈశ్వరీభాయ్ అని స్మరించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని సీఎం గుర్తు చేశారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన కాలంలో ఈశ్వరీభాయ్ ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీభాయ్ అనుసరించిన విలువలు, స్ఫూర్తిని రేపటి తరానికి అందించాలనే లక్ష్యంతో గత పాలనలో విస్మరించబడిన ఈశ్వరీభాయ్ జయంతిని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవిత. మోదీ హయాంలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. తమపై కేసులు రాజకీయ ఎద్దుగడ అని దుయ్యబట్టారు. మోదీకి, ఈడీకి భయపడేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి విచారణైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్లి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరేకిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమైతుంది? దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. आज देश की जनता से मैं एक विनती करना चाहती हूँ. इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहां उन्होंने भाजपा का सरकार बनाया है. ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है. और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहां मोदी से पहले ईडी पहुंच जाता है. तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है. अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए. हमने उनका स्वागत किया. हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे. फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डालो, कोई टेंशन नहीं है, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे.
बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। और आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितने साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है। तो आप रिएक्शन में ये सारी चीजें कर रहे हो, सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलएस के ऊपर, एमएलसीज के ऊपर, ईडी, सीबीआई, आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे, लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया। बस इससे ज्यादा मैं कुछ नहीं पूछती हूँ। वी वेलकम द एजेंसीज, वी विल एब्सोल्युटली कोऑपरेट विद देम एंड वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग। తెలంగాణ ప్రజలే తన బలమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. విద్వేషాలు, మతోన్మాద రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే బూటకపు ఈడీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి పేరును చేర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము చూస్తున్నాం. కేసీఆర్ గారిని అస్థిరం చేయాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన బీజేపీ ప్రభుత్వం చివరికి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయడానికి, కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ కేసును ముందుకు తీసుకొచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా, దీంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా, ఇటువంటి లిక్కర్ బిజినెస్తో కవిత గారికి సంబంధం లేనప్పటికీ కూడా, గతంలో ఇటువంటి సంఘటన జరిగినట్టు ఎక్కడ రుజువు లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కవిత గారిని ఇరికించే కుట్రను ఈడీ చేసిందని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిఎల్ సంతోష్ అనే వ్యక్తి సూత్రధారిగా ఉన్నాడు. అతను ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.